సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మిథున్ రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి బయలుదేరారు. విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో మిథున్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కావడం అనివార్యమైంది. విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ సంఖ్య 12కు చేరుతుంది. వైసీపీ హయాంలో స్కామ్ కు అనుకూలంగా మద్యం పాలసీని మార్చడంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అన్న ఆరోపణలున్నాయి. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టులు చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. అయితే సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఆయన ప్రస్తుతం విజయవాడకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు మిథున్ రెడ్డి చేరుకున్నారు. అయితే నేరుగా సిట్ కార్యాలయానికి ఆయన బయలుదేరారు. అయితే విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు ఆయన హైకోర్టు వద్ద సుప్రీంకోర్టు వరకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పాలి. అయితే మిథున్ రెడ్డి ఈ రోజు విచారణకు సిట్ ముందు హాజరు కావడం అనివార్యమైందని చెప్పాలి. విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందో చూడాలి. అయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా అయితే 12కు చేరుకుంటుంది సంఖ్య. వైసీపీ హయాంలో స్కామ్ కు అనుకూలంగా మద్యం పాలసీని మార్చడంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అన్న ఆరోపణలున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, లిక్కర్ స్కామ్ కి సంబంధించి మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. సో ఫైనల్ గా ఆయన సిట్ ముందు హాజరు కాబోతున్నారు విచారణకి. సో సిట్ ఎటువంటి ప్రశ్నలు సంధించే ఛాన్స్ ఉంది, అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? కాల్ కట్టేపోయింది. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసింది సిట్. అయితే సిట్ విచారణకు ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు ప్రస్తుతము. అయితే ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న మిథున్ రెడ్డి డైరెక్ట్ గా సిట్ కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించి వైసీపీకి అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించి దాంట్లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అంటూ కూడా మిథున్ రెడ్డి పైన ఆరోపణలున్నాయి. అయితే సిట్ విచారణ నుంచి మినహాయింపు కోసం ఆయన హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ రోజు మిథున్ రెడ్డి విచారణకు సిట్ ముందు హాజరు కావడం అనివార్యమైంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, మిథున్ రెడ్డి ఈ కేసులో అంటే లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నారు. ఫైనల్ గా ఆయన మాత్రం ఈరోజు సిట్ ముందుకి విచారణకు హాజరవుతున్నారు. సో సిట్ ఎటువంటి ప్రశ్నలతో రెడీగా ఉంది? ఇప్పటికీ A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అయితే కనుక ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధాన కీలకదారి సూత్రధారిగా ఉన్నట్టుగా కూడా సిట్ అధికారులు అయితే ఇప్పటికే ఆయన్ని సిట్ విచారణకు కూడా రమ్మంటూ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి కూడా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కి కొద్దిసేపటి క్రితమే ఆయన చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ మీడియా ప్రతినిధులు అందరూ కూడా అడిగిన ప్రశ్నలకైతే కనుక ఈ కేసులో ఈ తప్పుడు కేసులు పెడుతున్నారు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఖచ్చితంగా సిట్ విచారణకు నేను సహకరిస్తాను అంటూ కూడా మిథున్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి ఆయన నేరుగా సిట్ కార్యాలయానికి అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ సిట్ అధికారులు కూడా దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ ని ఇప్పటికే రెడీ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. కాబట్టి ఇటు మిథున్ రెడ్డిని కూడా అంతకుముందు గతంలో ఎవరైతే 11 మంది నిందితులు ఉన్నారో ఈ లిక్కర్ కేసులో వాళ్ళందరి దగ్గర కూడా ఎలాంటి ప్రశ్నలు అడిగారు, కస్టడీలో వాళ్ళు ఎలాంటి డీటెయిల్స్ చెప్పారు, ఇందులో మిథున్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉందనే కీలక పరిణామం
క్రమంలో అయితే అంటే ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పటి వరకు ఆయన హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో అక్కడ కూడా ఆయనకి చుక్కెదురైన నేపథ్యంలో అయితే కనుక మిథున్ రెడ్డిని ఇవాళ సిట్ కార్యాలయంలో మళ్ళీ రెండవసారి అయితే విచారించనున్నారు కాబట్టి అనేక కీలకమైన విషయాలను అయితే కనుక మిథున్ రెడ్డిని అడిగే అవకాశం అయితే కనపడతా ఉంది. లిక్కర్ కేసులో ఇప్పటికే 11 మంది నిందితులను అయితే అరెస్ట్ చేశారు. ఏవన్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఆ డిస్టిలరీలకు సంబంధించి కానీ ఇటు ఏవైతే తప్పుడుగా కేసులు పెడుతున్నారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి వాటి నేపథ్యంలో అసలు అతను ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఏంటి అంటే 24 గంటల్లో కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటివరకు సమాచారం అంతా ఉంది కాబట్టి ఇటు సిట్ అధికారులు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది అయితే ఉత్కంఠగా నెలకొందని చెప్పొచ్చు. అయితే అతని కోర్టులో హాజరుపరిచేదానికన్నా ముందే కూడా ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు ఏంటి అనేది కూడా సిట్ ఒక క్వశ్చన్ పేపర్ని రెడీ చేసుకున్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. అయితే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా అంటే ఈ డిస్టిలరీల ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా కొంత జాప్యం చేయడంలో మెయిన్ ఈయననే కీలక పాత్రధారిగా ఉన్నట్టుగా కూడా అర్థం అవుతా ఉంది కాబట్టి మిథున్ రెడ్డి ఎంపీని ఇప్పటికే సిట్ అధికారులు అయితే కనుక నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అతను ఈ విచారణకైతే ఇప్పుడు కాసేపట్లో హాజరు కానున్నారు. అక్కడ పోలీసు బందోబస్తుతో పాటు సిట్ అధికారులు కూడా అతన్ని విచారించే అవకాశం అయితే కనపడుతుంది. బందోబస్తుతో పాటు అక్కడంతా కూడా మిథున్ రెడ్డి లోపలికి వెళ్ళే అంతవరకు కూడా సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అయితే కనుక సిట్ అధికారులు అతన్ని అనేకమైన ప్రశ్నలు అడిగే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే 3,500 కోట్ల రూపాయల జాప్యం జరిగింది. ఏదైతే లిక్కర్ కేసుకి సంబంధించి కూడా ఇప్పటికే అనేకమైన విషయాలన్నింటినీ కూడా కూపిలాగే ప్రయత్నాలు ఇప్పటికే చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటు సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ ఇటు ఎవరైతే సెక్రటరీ జగన్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి కానీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ ఇటు భారతీ సిమెంట్స్కి సంబంధించి కూడా గోవిందప్ప బాలాజీని కూడా అంతకుముందు విచారించిన నేపథ్యంలో ఆ ఛార్జ్ షీట్లో ఏదైతే ఇప్పుడు ఛార్జ్ షీట్లో ప్రిపేర్ చేస్తున్న కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. అయితే ఇవాళ ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే రేపు అరెస్ట్ చేస్తారా అనేది అయితే కనుక తెలియాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, సిట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా నెలకొందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, వైసీపీ హయాంలో స్కామ్ కు అనుకూలంగా మిథున్ రెడ్డి మద్యం పాలసీని మార్చారు అన్నది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. మిగతా నిందితులు కానీ విచారణలో సిట్ కు ఎటువంటి సమాధానాలు మిథున్ రెడ్డి గురించి చెప్పారు? సో సిట్ ప్రధానంగా ఏం అడగబోతుందంటే ఏం చెప్తారు? అంటే అరెస్ట్ కూడా ఒక పక్క రంగం సిద్ధం చేసింది సిట్ అంటున్నారు. కోర్టులో కొన్ని కీలక విషయాలను ఇప్పటివరకే పొందుపరిచిన సిట్ అధికారులు అయితే కనుక వాటి రిలేటెడే కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇటు వైసీపీ నేతలకి సంబంధించి కూడా కొంతమంది హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో షెల్ కంపెనీల ద్వారా వాళ్ళ కార్యాలయం దగ్గర నుంచి కూడా కొంత డేటాను అయితే రిట్రీవ్ చేసిన నేపథ్యంలో అయితే ఆ డేటాని కూడా తీసుకుని ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇటువైపు ఎవరైతే 11 మంది నిందితుల దగ్గర నుంచి తీసుకున్న ఆ ఇన్ఫర్మేషన్ని కానీ మొత్తాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు సేకరించిన నేపథ్యంలో ఇటు ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో ఆ మిథున్ రెడ్డికి ఎలాంటి రిలేషన్ ఉంది వీళ్ళందరి మధ్యలో కానీ లేకపోతే ఈ కీలకమైన స్కామ్ లో అతను ఎలాంటి జాప్యం చేశాడు అనే విషయాలన్నిటిపైన కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇటు డిస్టిలరీలకు సంబంధించి కానీ ఏదైతే మొత్తం ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి విషయాలన్నింటిలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ని పోలీసులు తీసుకున్నారు, సిట్ అధికారులు తీసుకున్నారు కాబట్టి ఇద్దరు ఇప్పటికే గుంటూరులో సంబంధించిన సబ్ జైల్లో అయితే కనుక అక్కడ ఇద్దరు నిందితులు ఉన్నారు. మిగతా 9 మంది కూడా విజయవాడ సబ్ జైల్లో ఉన్న నేపథ్యంలో అయితే కనుక వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాటిని బేస్ చేసుకుని కూడా ఏదైతే అంతిమంగా ఎక్కడికి చేరవేయబడింది ఈ డబ్బంతా కూడా అంటే మొత్తం ఎన్నికల ముందు వీటన్నిటినీ కూడా తీసుకోవడం కానీ ఆ డబ్బులన్నింటినీ కూడా బాక్సుల రూపంలో అనేక నియోజకవర్గాలకి ఇటు వాలంటీర్ల ద్వారా కానీ మిగిలిన ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కూడా పంపించిన నేపథ్యంలో ఎక్కడెక్కడికి వెళ్ళాయి, అంతిమంగా ఎవరికి చేరవేశారు, ఫైనల్ పర్సన్ ఎవరు అనే దాంట్లో కూడా ఇప్పటికే లాస్ట్ కంటే ఒక ఫైనల్ డెస్టినేషన్కి ఈ సిట్ విచారణ అయితే కనుక వచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే ఎంపీ మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత అంటే ఇప్పటికే 11 మంది ఉన్నారు కాబట్టి ఇతను 12వ వ్యక్తిగా అయితే కనుక ఒకవేళ అరెస్ట్ అయితే 12వ వ్యక్తిగా మనం చూడవచ్చు. ఇప్పటికే 41 మందిని అయితే కనుక ఈ మద్యం కేసులో వాళ్ళు అక్యూజ్డ్గా చేర్చిన పరిస్థితి
పరిస్థితి అయితే ఉంది. ఇందులో 11 మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు కాబట్టి కీలకమైన వ్యక్తి A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారో, అతని మీద ఆల్రెడీ ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు కూడా అతన్ని ఎప్పుడో నుంచి కూడా అరెస్ట్ చేసే నేపథ్యంలోనే సిట్ కార్యాలయానికి విచారణకు కూడా రావాలంటూ కూడా అనేక మార్లు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అతను ముందస్తు బెయిల్ వేసుకున్నారు. ముందస్తు బెయిల్లో కూడా అతనికి చుక్కెదిరిన నేపథ్యంలో ఇవాళ లొంగిపోయే పరిస్థితి ఆయనకు వచ్చింది. 11 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా కానీ వాళ్ళకి ఏదైతే విచారణకి హాజరవుతాను అంటూ కూడా సుప్రీంకోర్టులో చెప్పినప్పటికీ కూడా దాన్ని కూడా నిరాకరించింది కోర్టు. ఈ నేపథ్యంలోనే హుటాహుటిగా ఢిల్లీ నుంచి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో అయితే కనుక ఆయన ఇప్పుడే ల్యాండ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా సిట్ అధికారుల దగ్గరికి ఆయననే వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక ప్రశ్నలు వాళ్ళు సంధించబోతున్నారు. ఆ ప్రశ్నలకి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు. ఇక్కడ ఆల్రెడీ మీడియా ముందు ఆయన ఏదైతే నాకు సంబంధం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలకి అక్కడ లోపల చెప్పే సమాధానాలకి ఏమైనా పొంతనుంటుందా, లేకపోతే అక్కడ ఏమైనా ఒప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే ఈ కేసులో కీలకంగా ఆయనే ఉన్నారు కాబట్టి 4వ అక్యూజ్డ్ పర్సన్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి లాగబోతున్నారు అనేది అయితే ఖచ్చితంగా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయం కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సాయంత్రం వరకు ఎన్ని గంటల వరకు విచారణ కొనసాగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.